మనకు రీసెంట్ న్యూస్ చూస్తే తెలంగాణ గవర్నమెంట్ లోకాయుక్తాన్ని ఉపయోగాయుక్తాన్ని అపాయింట్ చేసినట్టు చూసాం. అసలు లోకాయుక్త ఉపలోకాయుక్త అసలు ఎవరు వీళ్ళ రోల్ ఏంటి, అసలు ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారు, ఎవరిని అపాయింట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్లో అడగొచ్చు, లేదంటే డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా అడగొచ్చు. మనకు చూస్తే ముఖ్యంగా ఈ లోకాయుక్తాన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే మనకు గవర్నర్ అపాయింట్ చేస్తారు. దేని కింద అపాయింట్ చేస్తారు అని అంటే మనకు లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ 2013 కింద అపాయింట్ చేస్తారు. అయితే ఈ లోకాయుక్త ఏదైతే ఉందో అది 2013 కంటే ముందే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త యాక్ట్ 1983 అని చెప్పేసి మనకు ఆల్రెడీ 1983లోనే క్రియేట్ చేశారు. అంటే లోకాయుక్త ఉపలోకాయుక్త యాక్ట్ 2013 రాకముందే మనకు దాదాపు 30 సంవత్సరాల క్రితమే ఇక్కడ మనకేంటంటే లోకాయుక్త అనే ఒక ఆర్గనైజేషన్ని, ఒక సిస్టమ్ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేశారు. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 2014 తర్వాత సేమ్ యాక్ట్ని ఇక్కడ తీసుకున్నారు. కాకపోతే 2013లో ఆల్రెడీ లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ ఉంది కాబట్టి దానిలోని ప్రొవిజన్స్ని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. అయితే మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లోకాయుక్తాన్ని అసలు ఎందుకు అపాయింట్ చేస్తారనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ లోకాయుక్త రోల్ ఏంటి అంటే కరప్షన్ని కంట్రోల్ చేయడం. ఏదైతే స్టేట్ గవర్నమెంట్లో కరప్షన్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ మనకు మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి ఎంప్లాయీస్ వరకు ఎవరైతే కరప్షన్ లాంటి అలిగేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎంక్వైరీస్ చేయడము, దానికి సంబంధించి గవర్నమెంట్కి రికమెండేషన్స్ పంపించడము, ఇవన్నీ కూడా లోకాయుక్త మెయిన్ డ్యూటీస్. అంటే ఇక్కడ కరప్షన్ని కంట్రోల్ చేయడం అనేది లోకాయుక్త మెయిన్ డ్యూటీ. ఇక్కడ మనం ఎవరిని అపాయింట్ చేశారో లోకాయుక్తగా అంటే మనకి ఇక్కడ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఉపలోకాయుక్తగా మనకు జగ్జీవన్ కుమార్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళ టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే మనకు 5 years ఉంటుంది. సో ఈ 5 years వీళ్ళు కరప్షన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఇక్కడ అసలు లోకాయుక్త ఉపలోకాయుక్త అని ఎవరు అపాయింట్ చేస్తారని చెప్పేసి కూడా మనకు అడగొచ్చు. మనకు ఎవరు అపాయింట్ చేస్తారంటే ఇక్కడ గవర్నరు అపాయింట్ చేస్తారు లోకాయుక్త అండ్ ఉపలోకాయుక్త అని. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్లో కానివ్వండి లేదంటే డిస్క్రిప్టివ్లో కానివ్వండి మనకు లోకాయుక్త ఉపలోకాయుక్త గురించి అడగొచ్చు, ఏదైనా కరప్షన్ సంబంధించిన దాని గురించి అడగొచ్చు. మనకు మెయిన్స్లో డైరెక్ట్గా మనకు ఏదైతే పాలిటీ పేపర్లో మనకు పబ్లిక్ అడ్మిషన్ సంబంధించిన దాంట్లో ఈ కరప్షన్ గురించి, కరప్షన్ ఏజెన్సీస్ గురించి, మనకు వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశారు. సో అలాంటి టైంలో మనం ఏదైనా కరప్షన్ సంబంధించి అంటే కరప్షన్ ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి ఒకవేళ వచ్చినప్పుడు ఈ లోకాయుక్త ఉపయోగాయుక్త గురించి యూజ్ చేసి రాయొచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆబ్జెక్టివ్లో మాత్రం ఏ ఎగ్జామ్లైనా అడగొచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, 2, 3, 4 ఎక్కడైనా కూడా మనకు అడిగే అవకాశం అయితే ఉంది.